నొప్పిగా ఉంది. అయ్యో చచ్చిపోతున్నాను. అయ్యో అమ్మ స్నేహ ఏమైందమ్మా? అని అంటాననుకున్నావా? మీరు టాబ్లెట్స్ కలిపిన జ్యూస్ నేను తాగి నాకు కడుపులో నొప్పొచ్చి నా కడుపులో ఉండే బిడ్డకు అపాయం జరిగి అబార్షన్ అవ్వాలనే కదా మీ ప్లాన్? ఏంటి స్నేహ, నువ్వు తాగిన జ్యూస్ లో అబార్షన్ ఇవ్వడానికి టాబ్లెట్ కలిపారా? లేదమ్మా, అబద్ధం. మాకేం తెలీదు, మేమేం కలపలేదు. నిజం చెప్పు. మేము నిజంగా ఏదైనా కలుపుంటే ఈ పాటికి స్నేహకు అబార్షన్ అయి ఉండేది కదమ్మా. అయ్యుండేది, మీరు అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ కలుపుంటే. కానీ మెడికల్ షాప్ లో మీకు ఇచ్చింది అబార్షన్ టాబ్లెట్స్ కాదు, విటమిన్ టాబ్లెట్స్. మెడికల్ షాప్ ఏంటమ్మా? సరోజా, జరిగిందేంటో చెప్పు. నేను మెడికల్ షాప్లో పనిచేస్తానమ్మా. ఈరోజు పొద్దున్న విజయలక్ష్మమ్మ మా షాప్కి వచ్చి అబార్షన్ టాబ్లెట్స్ కావాలన్నారమ్మా. నాకు వెంటనే అనుమానం వచ్చిందమ్మా. స్నేహమ్మ నెల తప్పిన విషయం ఊరంతా తెలుసు. అలాగే మీకు వాళ్లకు పడదని కూడా తెలుసు. వాళ్ళు స్నేహమ్మకు పుట్టబోయే బిడ్డకు ఏదో అపకారం చేయబోతున్నారని అర్థమయ్యి అబార్షన్ టాబ్లెట్స్ కాకుండా విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చానమ్మా. ఈ విషయం వెంటనే స్నేహమ్మకు ఫోన్ చేసి చెప్పానమ్మా. ఇదమ్మా జరిగింది. ఎందుకే ఇంత దిగజారారు? ఆఖరికి పుట్టబోయే పసకందుని కూడా వదలట్లేదన్నమాట. ఆ పిల్ల అబద్ధాలు చెప్తుందమ్మా. నిజం, నాకే పాపం తెలీదు. ఊరంతా మా మంచి కోరి వాళ్ళే. రాజోరి కుటుంబం అంటే ఏమనుకున్నా? ఎవరైనా మాకు సెడి చేయాలని తెలిస్తే వాళ్ళు వెంటనే మాకు వచ్చి చెప్తారు. స్నేహ, నాతో చెప్పి చాలా మంచి పని చేసావు. సమయస్ఫూర్తితో బాగా వ్యవహరించావు నువ్వు. లేకపోతే ఊహించడానికి భయంగా ఉంది. ఆ సమయంలో ఏదైనా జరుగుంటే చంపేసి వాళ్ళని. నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచి జరుగుతుంది నాయుడుబావా. భక్తుడి కోసం భగవంతుడే వచ్చినట్టు నీ కోసం సమస్త ప్రకృతే సహకరిస్తోంది. నేను చెప్పానా ఇవేవి వద్దని? వినకుండా అబోర్షన్ చేయిస్తా, అది చేయిస్తా, ఇది చేయిస్తా అని వెళ్ళావు. చెంపదెబ్బ కొట్టించుకుని తిట్టించుకుని మరీ వచ్చావు. ఇప్పుడు బాగుందా? వాళ్ళు కొట్టింది నన్ను, నా ఆహాన్ని. దెబ్బకి దెబ్బ తీర్చుకుంటా. వద్దు తల్లి, ఇంకేం చెయ్యొద్దు. ఏదో ఒకటి చేసి మళ్ళీ దొరికిపోతే ఈసారి ఈ ఇంట్లో, ఈ ఊళ్ళోనే కాదు, ఏకంగా ఈ లోకంలోనే లేకుండా పోతాం. చావుకు భయపడితే యుద్ధం గెలవలేమే. తెగిస్తేనే విజయం వరిస్తుంది. ఈ కబుర్లన్నీ కథల్లో రాసుకోవడానికి పనికొస్తాయి, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. అవుతాయి, చూపిస్తా. ఇంత జరిగినా నీ ధైర్యం ఏంటమ్మా? సింహం శత్రువు చచ్చే వరకు చంపుతుందట, చీమ తను చచ్చే వరకు కూడుతుందట. వాటికన్నా వీరులు లేరని ఎక్కడో విన్నాను. అవే నాకు స్ఫూర్తి. నా శత్రువైనా చావాలి, లేదా నేనన్నా చావాలి. నీ పంతం బానే ఉంది గాని, స్నేహ జోలికి వెళ్ళినా, నాయుడు బావ జోలికి వెళ్ళినా వాళ్ళు ఊరుకున్నారు గాని
పుట్టబోయే బిడ్డ జోలికి వెళ్తే మనల్ని అస్సలు వదిలిపెట్టరు. కానీ ఆ పసిబిడ్డే మనకి అడ్డు. వాణ్ణే టార్గెట్ చేయాలి. సరాసరి అగ్నిపర్వతాలకు అడ్డుపడతానంటావేంటి? బిడ్డను చంపడం అయితే కష్టమమ్మా. నువ్వు ఆ ఆలోచన మానుకొని ఇంకేదైనా ప్లాన్ చెయ్యి. ప్లాన్లో ఏ చేంజు లేదు, ఒకటే ప్లాన్. కాకపోతే ఈసారి బిడ్డను మనం చంపం, వాళ్ళే చంపుకునేలా చేస్తాం. అదెలా? నా దగ్గర ఓ ఐడియా ఉంది. అది అమలు చేస్తే ఆ బిడ్డ నాకొద్దని నాయుడు బావా, మనవడు పుట్టొద్దని పెద్దావిడ, అలాంటి కొడుకుని కనలేను అని స్నేహ అనుకుంటారు. బిడ్డ వాళ్ళ శత్రువు అవుతాడు, వాళ్లే చంపేస్తారు. వాళ్లే బిడ్డను హత్య చేస్తారు. అది జరగటం ఖాయం. హలో, నువ్వెక్కడికి? హోటల్కి. మాతో ఎక్కడికి? హోటల్కి. తను మనతో రాకుండా ఎక్కడికెళ్తుంది? ఉట్టి చేతులతో ఊపుకుంటూ రావడం ఏంటి బావా? కార్లో ఉన్న మన లగేజ్ తీసుకురావచ్చు కదా, తనే కదా తేవాల్సింది. నేనేమన్నా పని మనిషినా? అదే కదా జర్నీ మొత్తం చెప్తూ వస్తున్నాను. పళ్ళు రాలిపోతాయి. ఇది తెలుగు రాష్ట్రం కాదు, కేరళ. నువ్వు అరిచి కేకలు పెట్టినా ఎవ్వరికీ అర్థం కాదు. ఆదుకోవడానికి కూడా ఎవ్వరూ రారు. ఇప్పుడు కేరళలో ఉండొచ్చు, కానీ ఇక్కడే ఉండిపోం కదా. హైదరాబాద్ తిరిగి వెళ్తాం కదా. అక్కడ నా లాయర్లు, నా సాక్ష్యాలు, పోలీసులు, కోర్టు, జైలు చాలా ఉన్నాయి. ఏంటి? అర్థమైంది కదా. బ్యాగ్స్ తీసుకుని రా. ఈలోపు రిసెప్షన్లో బావ పేరు పక్కన భార్యగా నా పేరు రాసి రూమ్స్ బుక్ చేస్తాం. రా బావా. వస్తావా? అక్కడికి పంపించిన. వస్తానులే, పద. రా బావా, రా. తన కర్మ. ఛీ. స్నేహ తల్లే, కాని తమరు తండ్రి అవునా కాదా అన్నది డౌట్. ఏంటి వాగుతున్నావు? అల్లుడు గారు స్నేహ ఏనాడు కలిసి కాపురం చేసింది లేదు. పైగా మా కావేరితో అల్లుడి గారికి పెళ్లి జరిగాక వాళ్ళ మధ్య దూరం మరీ జరిగిపోయింది కదా. ఆ మధ్య గోకుల్, అదే మన స్నేహ మాజీ ప్రియుడు ఇంట్లోనే ఉన్నాడు కదా.